హలో ఎవ్రీవన్, నేమింగ్ సెరమనీ కోసం నేనైతే ఈ బోర్డుని నేనే ప్రిపేర్ చేసుకున్నాను. అంటే మేకింగ్ మొత్తం నేనే చేసుకున్నాను. బయట కొనడానికన్నా మనం చేసుకున్న దాంట్లో సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా. ఎప్పుడు నేను క్రాఫ్టింగ్కి ఇష్టపడతానని కూడా మీకు ముందు వీడియోలో చెప్పాను. ఈ వీడియోలో మొత్తం నేను ఈ బోర్డ్ని ఎలా తయారు చేశాను అనేది చెప్తున్నాను. ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఎన్ని పడ్డానంటే ఇది తయారు చేయడానికి మీకు అన్నీ చెప్తాను. పిన్ టు పిన్ ఎలా చెయ్యాలో కూడా మీకు ఐడియాస్ ఇస్తాను. నాలా కాకుండా ఇంకా నీట్గా వచ్చేలాగా చెప్తాను. చూసారు కదా, మా పాప పేరు రివీల్ చేసేసాను, ఫేస్ కూడా పెట్టాను, షార్ట్లో వస్తుంది. దీన్ని అయితే ఇప్పుడు ప్రిపేర్ ఎలా చేసుకోవాలో, ఎలా మేకింగ్ చేసుకోవాలో చెప్పేస్తాను, చూసేయండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇలా తీసుకుంటున్నాను కదా, పెన్సిల్తో సింబల్ వేసుకుంటున్నాను కదా. అలా అయితే అస్సలు చేయకండి, ఇలా రాదు, పర్ఫెక్ట్ షేప్ అయితే రాదు. ప్రింట్అవుట్ కూడా మాకు అప్పటికప్పుడు అనుకున్నాము, ఎందుకంటే పాపతో రేపే అన్నప్రాసన. ఇప్పటికిప్పుడు నైట్ 10కి అనమాట, నైట్ 10 o'clockకి షాప్ ఓపెన్ ఉంటే ఆ షాప్కి మా ఆయన ఫ్రెండ్ ఉంటే ఆయన తీసుకువెళ్ళి ప్రింట్అవుట్ ఇచ్చారు. మొత్తం సింబల్ షేప్ అయితే లేదు, వాళ్ళ దగ్గర షీట్స్ అయితే లేవు. A4 షీట్లో అయినా ఇలా చేసి ఇచ్చారు, పేరు కూడా రాసేసి ఇచ్చారు. ఆ నేమ్స్ నేను కట్ చేసి పెట్టుకున్నాను. సరే, షేప్ సరిపోద్దో లేదో, నేమ్ పెద్దగా ఉంది కదా అని చెప్పి ఇది అంటించేసిన తర్వాత మనం షేప్ తీసుకుందాం అని ఫస్ట్ గీసుకున్నాను. తర్వాత అందులో ఎంత సరిపోతుందో చూసుకుని నేమ్స్ లైన్ బై లైన్ అంటిస్తే బాగోలేదని ఇలా వెరైటీగా డిఫరెంట్గా ఉంది కదా నేమింగ్ అనేది అంటించుకోవడం అని చెప్పి ఇది తీసుకున్నాను. అంటే క్రాస్గా పెట్టుకున్నాను అనమాట. తర్వాత నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా అయితే కట్ చేసుకోకండి, ఎందుకంటే షేప్ అయితే సరిగ్గా అయితే రాదు. నేను ఈ వీడియోలోనే చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలో. ఇంకొకటి అంటించుకున్నాను. ఈ షీట్ అయితే నేను తాడేపల్లిగూడలో తీసుకున్నాను. అంటే మనకి షాప్స్ ఉంటాయి కదా, స్టేషనరీ షాప్స్, అందులోనే తీసుకున్నాను. అందులో అన్నీ అవైలబుల్గానే ఉంటాయి. కొంచెం దాల్చరగా ఉన్న షీట్స్, అంటే దానికి జిఎస్ఎంతో దేనో కొలుస్తారు షీట్స్ని, మందాన్ని. దాని ప్రకారం మీరు తీసుకుంటే ఈ షీట్స్ అనేవి అవైలబుల్గానే ఉంటాయి. వైట్ కలరే కదా బాగుంటుంది, వైట్ కలర్ తీసుకున్నాను. చూసారు కదా షేప్ అనేది ఎలా వస్తుందో. ఈ మార్క్స్ అన్నీ నేను అరెస్ట్ చేసేసుకున్నాను. వైట్ చార్ట్ ఒకటి ఇవ్వండి అంటే ఆవిడ ఇచ్చారు, 50 రూపీస్ తీసుకున్నారు. మొత్తం అన్నీ అరెస్ట్ చేసేసుకున్న తర్వాత ఇది షీట్ అయితే కొద్దిగా గోడకి అతుక్కోవాలి కాబట్టి ఈ మందం సరిపోదేమో, ఇంకొకటి వేద్దాము అని ఇంకొకటి కూడా కట్ చేసుకున్నాను. ఎందుకంటే షేప్ అవుట్ అయిపోయింది కదా, షేప్ కూడా బాగాలేదు నాకు. చూస్తున్నారు కదా, ఈ షేప్ అయితే ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. ఇదైతే చూపించట్లేదు ఎలా తీసుకున్నాను, ఎందుకంటే ఈయన పడుకుని పోయారు. నేను నైట్ 10:30, 11 అయిపోయింది అప్పుడు స్టార్ట్ చేశాను. భోజనం కూడా చేయలేదు, ఇంకా టైం వేస్ట్ చేయకూడదు, పొద్దున్నే చేసేసుకోవాలి. అంటే పొద్దున్నే అన్నప్రాసన. సరే, ఇంకా టైం కుదరదు కదా, నైట్ ఒకటే మిగిలింది నాకు చేసుకోవడానికి. చూసారు కదా, ఒకదాని మీద ఒకటి వీడియో తీయడానికి లేదు కాబట్టి నేను అలా కట్ చేసుకోవాలి చూపించలేదు. చెప్పాను కదా, ఇలా క్రాస్గా పెట్టి ఇలా షేప్ తీసుకుంటే వచ్చేస్తుంది. మడత పెట్టి షీట్ని షేప్ ఇలా తీసుకుంటే గీసేసి డ్రాయింగ్ వేసుకుంటే బాగా వస్తుంది. సైడ్ అంటించడానికి నేను ఆ షీట్నే కట్ చేసుకున్నాను పొడవుగా పీసెస్ కింద కొద్ది కొద్దిగా కట్ చేసాను. చూసారా, అవి ఏంటంటే కింద గమ్తో స్టిక్ చేసుకోవాలి కదా, ఇలా షేప్ వచ్చింది చూసారా, అవన్నీ స్టిక్ చేసేసుకున్నాను. చెప్తున్నాను కదా, వీడియో తీయడానికి అయితే నాకు కుదరలేదు. నేను అప్పటికే ఆర్డర్ పెట్టుకున్నాను ట్రైపాడ్ అనేది, కానీ రాలేదు. తర్వాత 2 డేస్కి వచ్చింది. ఇప్పుడు ఎలాగుందో అలానే చేసేసి ఉంటే చాలా బాగుండేది నిజంగా. ఈ ధర్మకాల్ బాల్స్ అయితే సరిపోలేదు, నిజంగా సరిపోలేదు. కవర్ కూడా లేదనమాట, ఏ కవర్ వేయాలో కూడా అర్థం కాలేదు నాకు. ఏదో శారీ కవర్ దొరికితే కొద్దిగా అడ్జస్ట్ చేసేసుకొని చేసేద్దాం అనేటప్పటికి నా లేచి ఎంత టైం అయిందో చూసావు కదా, 3:30 అయిపోయింది. ఇంకా పడుకుంటావా లేదా, పొద్దున్నే లేవాలి కదా, మళ్ళీ చేసుకోవాలి కదా అన్ని పనులు, వద్దు వదిలేసే, ఇంకా తర్వాత చేసుకుంది కానీ అన్నారు. ఒక ఐడియా కూడా ఇచ్చారనమాట. ఆ ఐడియా ఏంటంటే పిన్ కొట్టేసే అన్నారు. అది మిస్టేక్ నాది. నిజంగా క్రాఫ్టింగ్ చేసే వాళ్ళకి ఎలా చేయాలో కొత్త థాట్ అనేది ఉంటుందండి. టైం లేకపోయేసరికి సరే అని చెప్పింది బాగానే ఉంది కదా అని చెప్పి కొట్టేశాను. చూసారు కదా ఎంత అష్టవంకరకు పోయిందో నాది సింబల్ అనేది. నిజంగా ఐడియా తీసుకోకుండా ఉంటే చాలా బాగుండేదండి. ఇప్పుడు అవన్నీ పిన్లు పీక్కుతున్నాను అనమాట నేను, ఎందుకంటే ఎప్పుడప్పుడే అంటారు, అందుకే అప్పుడే చేసేసుకుని కంప్లీట్గా పెట్టేసుకుందామంటే ధర్మకోల్ బాల్స్ సరిపోలేదు, పైన కవర్ అయితే లేదు. ఈ 2 లేక ఇంకా
టైం కూడా లేక ఇంకా కింద పెట్టేసి వదిలేసాను. మళ్ళీ నిన్న తీసేటప్పటికి ఇలా ఉందనమాట. పిన్స్ అన్నీ పీక్కొని ఆ థర్మాబాల్స్ చూసారు కదా, షీట్ వేసాను కాబట్టి ఆ షీట్ అంతా గమ్ము పైకి లేచిపోయింది చూసారా, పైకి వచ్చేసింది మొత్తం. అందులో కూడా బాల్స్ వెళ్ళిపోయి అవన్నీ తీసుకుని మళ్ళీ ఆ షీట్ని యథావిధిగా నీట్గా అంటించుకున్నాను అనమాట. నీట్గా గమ్తో స్టిక్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఎలా అయిపోయిందో. అనవసరంగా నేను ఆ రోజే చేసేసుకోవాల్సింది అనిపించింది. కాకపోతే లేవని చెప్పాను కదా, ఏదైనా క్రాఫ్టింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ముందరే మీరు అన్నీ పెట్టుకొని చేసుకోండి, లేకపోతే ఇలానే అవుతాయి. మళ్ళీ నేను దాన్ని స్టిఫ్గా చేసుకుందాం, ఎందుకు తీసుకున్న దాన్ని వేస్ట్ చేసుకోవడం, అన్నీ కొనుక్కున్నాను కదా వేస్ట్ చేసుకోకూడదు ఏది అని చెప్పి నేను బాక్స్ ఉంటుంది కదా, పిల్లలు పెట్టుకునే బట్టల బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ని అయితే ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. దీనికి అటు ఇటు క్రాస్ చెక్ చేసుకుని మడత పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే అలా అయితే మనకి షేప్ బాగా తేలుతుంది. స్ట్రైట్గా ఉంటుంది కదా బాక్స్ది అట్ట, ఆ స్ట్రైట్గా అలా పెట్టేస్తే షేప్ అనేది మారిపోతుందేమో అని నేను మడత పెట్టి అన్ని సైజులు చూసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇదంతా స్టిక్ చేసేసుకున్న తర్వాత నీట్గా మళ్ళీ బాల్స్ వెళ్ళిపోతాయి కదా చూసుకుని, ఈసారి ఎక్కడ గమ్ సరిగ్గా అంటుకుందా లేదా అని అన్నీ చూసుకుని అంటించేసుకున్న తర్వాత అవైతే నేను స్టిక్ చేసేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాను కదా పొడవుగా. నిజంగా చాలా టైం వేస్ట్ అయింది. నిన్న కూడా నన్ను ఎంత పెయిన్ వచ్చేసిందంటే నడుము చాలా పెయిన్ వచ్చింది, చాలా టైం పట్టింది. అవన్నీ ఉండుంటే చాలా ఈజీగా అయిపోయేది కదా. మొన్నే ఇంకొక షీట్ ఎక్స్ట్రా కొనుక్కుని ఉంటే ఆ షీట్ మళ్ళీ దీనికి పైన అటాచ్ చేసేసేదాన్ని. ఇంకొక షీట్ లేదు కాబట్టి ఈ బాక్స్ అట్లయితే స్టిఫ్గా ఉంటుంది, కవర్ వేసినా కూడా స్టిఫ్గా ఉంటుంది నలగకుండా అని చెప్పి తీసుకున్నాను. కొద్దిగా మీకు నాయిస్ వస్తుంది, ఎందుకంటే మా పాప లేచే ఉంది, ఆడుకుంటుంది, దాని సౌండ్లు చేస్తుంది. ఇంకా వాసేసుకోవడానికి నాకు కుదరట్లేదండి, ఇద్దరు పిల్లలతోనూ అవ్వట్లేదు. చూస్తారు కదా, చాలా స్టిఫ్గా పట్టుకునే ఉండండి. గమ్ము పెట్టేసిన తర్వాత అలా పట్టుకుని ఉండకపోతే ఇది అట్ట కాబట్టి పైకి లేచిపోతుంది. మనం పర్ఫెక్ట్గా షేప్ అనేది చూసుకుని ఆ జిగ్జాగ్లో మనం మడతలు పెట్టుకుంటా వెళ్ళిపోతే మనం కట్ చేసి పెట్టుకున్నవి షేప్ అనేది బాగానే వస్తుంది. ఒక్కొక్క షీట్ కనుక్కోవాల్సింది, అనవసరంగా మానేశాను. కవర్ కూడా ఎలాంటిదంటే ఇలా శారీస్ వేసుకునే కవర్స్ అలాంటివి తీసుకోకండి. నేనైతే అదే తీసుకున్నాను కవర్ లేక. ఇప్పుడు కూడా నాకు కవర్ దొరకలేదు, ఎందుకంటే బయటకే వెళ్ళలేదు, తీసుకోవడానికి కూడా అవ్వలేదు. ఎలాంటి కవర్ అంటే ఫ్రూట్స్కి మన ఏమైనా కర్రీస్కి పైన వేసేస్తాం కదా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడానికి, ఎయిర్ వెళ్ళకుండా ఎయిర్ టైట్ కవర్స్ ఉంటాయి కదా, అలాంటిదైతే తీసుకోండి. మీకు ఆన్లైన్లో కూడా అవైలబుల్గానే ఉంటాయి. మీటర్స్ లెక్క సెంటీమీటర్స్ లెక్క అమ్ముతారు అవి. అలాంటి కవర్ అయితే ఇలాంటి దానికి ఇలా జస్ట్ ఇలా పెట్టేస్తే ఎంత ఈజీగా అయిపోతుందంటే చాలా ఈజీ చేసుకోవడం. నేను ఇన్ని తంటాలు ఎందుకు పడ్డానో తెలుసు కదా మీకు. అప్పటికప్పుడు అనుకున్నాను చేయడానికి, కొనుక్కున్నాను, ఎలా చేయాలో కూడా ఐడియా లేదు నాకు. చేసిన దాన్ని మళ్ళీ ఇలా చేశాను అనమాట. చూసారు కదా, షేప్ అనేది స్టిఫ్గానే వస్తుంది కదా చుట్టూ, అలా స్టిఫ్గా ఉంటే చాలు మనకి. కవర్ అనేది బాగా వస్తుంది. అలాంటి కవర్, నేను చెప్పినలాంటి కవర్ అయితే మీరు తీసుకున్నారు అంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇంట్లోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చు, కొనక్కర్లేదు. నాది ఇదంతా పడేది చూసి మా తమ్ముడు వాళ్ళు ఏమన్నారంటే, అక్క నీకు ఎందుకు వచ్చింది ఇదంతా కొనుక్కోక అన్నారు. లేదు, నాకు నేను చేసుకోవడం ఇష్టం, నాకు ఎలాగో క్రాఫ్టింగ్ అంటే ఇష్టం కదా, నేనే చేసుకుంటాను అని చెప్పి చేసుకుంటున్నాను. వెనకాల కూడా కార్డ్బోర్డ్ షీట్ అంటిద్దాం అనుకున్నాను. నిజంగా కార్డ్బోర్డ్ షీట్ ఉన్నా పర్వాలేదు, మీరు వైట్ కలర్ది ఇలాంటి పేపర్ తీసుకుని అంటించేసుకోవచ్చు. దాంతో చేసేసుకున్నాక అదైతే ఇంకా స్టిఫ్గా ఉంటుంది. టైం ఉంటే ఐడియాస్ అనేది, థాట్స్ అనేది బాగా వస్తాయండి. టైం లేక నాకు చాలా ఇరిటేషన్ తెప్పించింది అనమాట చేసుకోవడానికి ఇది. మొత్తానికి నాదైతే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు స్టిఫ్గానే ఉంది. ఇంకా ఉంది, థర్మోకోల్ బాల్స్ అయితే వేసేసుకుంటాను, తర్వాత కవర్ వేస్తాను. ఇప్పటికీ నా దగ్గర అయితే కవర్ లేదని చెప్పాను కదా, ఏదో శారీ కవర్ ఉంటే ఆ కవర్ తీసేసి దాన్ని కట్ చేసుకున్నాను అనమాట. సింబల్ షేప్లోనే ఆ కవర్ని కట్ చేసుకుని ఆ కవర్ని అంటించేసాను. అదే ప్లాస్టర్తో అంటించండి, గమ్ అయితే అంటుకోదు కదా కవర్కి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ బాల్స్ అన్నీ కిందకి జారాలి కదా,
ఆ థర్మోకాల్ బాల్స్ని కింద పడడానికి చిన్న హోల్ అయితే పెడుతున్నాను నేను. పెద్దదే పెట్టుకోండి, చిన్నదైతే పెట్టుకోవద్దు, ఎందుకంటే తొందరగా జారాలి కదా బాల్స్. నేను ఇప్పుడు తీసుకుంటున్నాను కదా, దానికన్నా ఇంకొంచెం పెద్దదే తీసుకుంటున్నాను. కింద ప్లాస్టర్ వేసేసుకున్నాను. మీరు కొద్దిగా టైం ఉంటే కనుక మీరు కింద కట్ చేసేసుకోండి దగ్గర. అలా కట్ చేసుకోకుండా అక్కడ వీ షేప్ ఉంది కదా కార్నర్ కింద, ఆ కార్నర్లో కొద్దిగా మీరు తీసుకున్న పేపర్ అయి ఉండొచ్చు, కార్డ్బోర్డ్ అయి ఉండొచ్చు, ఏదో ఒకటి అది కట్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువ లెంత్గా కట్ చేసి చుట్టూ అంటించేసిన తర్వాత మనకి ఇలా లాగ్గానే వచ్చేసేలాగా అంటించుకోండి. అలా అయినా బాగానే ఉంటుంది, ఇలా అయినా బాగానే ఉంటుంది. అలా గమ్ము రాసేసిన తర్వాత చిన్న ప్లాస్టర్ అనేది వేసాను. మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, అన్ని బాల్స్ జారుతాయి అంటావా, కొన్ని పెద్దవి ఉన్నాయి కదా అని చెప్పి డౌట్ వచ్చి, అంటే స్పీడ్గా కిందకి ఫాల్ డౌన్ అవ్వవు కదా బాల్స్ అనేవి. ఇంకొద్దిగా సైజ్ అనేది కట్ చేసుకున్నాను, పెద్ద సైజ్ కట్ చేసుకున్నాను. అది మీకు ఇంకా వీడియోలో చూపించకపోయి ఉండొచ్చు. అలా ఓపెన్ చేసేసుకుంటే మనకి కిందకనే వచ్చేస్తాయి అనమాట. ఇదైతే కొద్దిగా బాగానే అనిపించింది నాకు. అలా కట్ చేసి పొడవుగా కట్ చేసి ఆ కార్నర్ని అంటించుకునే కన్నా ఇది బెటర్ అనిపించింది. ఇంకా థర్మోకాల్ బాల్స్ అయితే వేసేసాను. ఆ బాల్స్ వేసిన తర్వాతే మనం కవర్ అనేది కవర్ చేసుకోవాలన్నమాట. తర్వాత వేయలేం కదా కవర్ వేసేసిన తర్వాత. ఇప్పుడు సింబల్ షేప్ తీసాను కదా, అది హైట్ అయిపోయింది, ఎక్కువ బాల్స్ పట్టేస్తున్నాయి. అందుకని దాన్ని కూడా కట్ చేసుకున్నాను. మళ్ళీ 2-3 టైమ్స్ రిపీటెడ్గా కట్ చేశాను అనమాట ఆ షేప్ని. మళ్ళీ షేప్ కట్ చేయడానికి కూడా చాలా భయపడ్డాను, షేప్ ఉంటుందో పోతుందో. ఇంత కష్టపడి చేసిన తర్వాత బాల్స్ సరిపోలేదు, అయ్యో ఏం చేయాలి అని చెప్పి మళ్ళీ సర్లే ఇంకేం చేద్దామని కట్ చేసేసాను. ఈ కవర్ అయితే తీసుకుందాం అనుకున్నాను కానీ ఈ కవర్ అయితే బాగాలేదు. అంటే చూపిస్తాను పెట్టి మీకు. కొద్దిగా డల్నెస్ అనేది వచ్చింది, క్లియరెన్స్ అయితే లేదనమాట కవర్లో. కవర్ అయితే ఫోల్డింగ్కి చాలా బాగుందండి. ఇలాంటి కవర్స్ అయితే తీసుకోండి క్లియర్గా ఉన్నవైతే. అంటే కొద్దిగా ఇతర సామాన్లకి మనం కవర్లు దొరుకుతాం చూసారా, ఆ టైప్లో ఉంది ఇది. ఇలాంటిది కాకుండా నేను చెప్పాను కదా, అలాంటివి ఆన్లైన్లో బుక్ చేసుకున్నా, మీరు బయట స్టేషనరీ షాప్లో కూడా దొరుకుతాయి కవర్స్. నేనైతే శారీ కవర్ తీసేసుకున్నాను, ఇంకా సింబల్ షేప్లో కట్ చేసుకుని వేసాను అనమాట. ఇంకా వీడియో తీయడానికి కూడా నాకు విసుకొచ్చింది, అది మీకైతే చూపించలేదు. అప్పుడు దాని మీద పెట్టాను కదా కవరు సింబల్ మీద, ఆ సింబల్ షేప్లో కట్ చేసేసుకుని ప్లాస్టర్ పెట్టి అంటించేసుకున్నాం అనమాట. నాకైతే కొద్దిగా ఇది కవరు అంటించే టైంకి మా మేనగోళ్ళు అయితే వచ్చింది, తన హెల్ప్ అయితే తీసేసుకుని ఇద్దరం కట్ చేసేసుకుని తను పట్టుకుంటే నేను ప్లాస్టర్ వేసేసాను అనమాట. వీళ్ళు మొత్తానికైతే ఇలా అయితే వచ్చింది. మీరు కూడా ఈజీగా ట్రై చేసుకోవచ్చు, ఇంట్లో తక్కువ కాస్ట్తో అయిపోతుంది. క్రాఫ్టింగ్ అలవాటు ఉంది, ఇష్టం అనుకుంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను మీ కామెంట్స్కి. చూస్తారు కదండి సింబల్ షేప్ బాక్స్ అనేది నేను ఎలా తయారు చేసుకున్నాను. పాప పేరు చూసారు కదా, పాప ఫోటో నేమ్స్ ఇలా అయితే అంటించుకున్నాను. ఎలా వచ్చింది కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.